నమస్తే వెల్కమ్ టు ఎలో టీవీ। మాస్ మహారాజ్ రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్ మిర్పకాయ వంటి సినిమాల తర్వాత రూపొందించిన చిత్రం మిస్టర్ బచ్చన్। పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది। వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు। మికీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు। ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి। ట్రైలర్ టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి। ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చింది। మరి ఎలా ఉంది? ధమాకా కంటే మంచి వసూలను రాబడుతుందా? రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లేనా? ఇంతకీ మిస్టర్ బచ్చన్ సినిమా హిట్టా ఫట్టా అనేది హలో టీవీ రివ్యూలో తెలుసుకుందాం। మిస్టర్ బచ్చన్ స్టోరీ విషయానికి వస్తే ఓ డాన్ ఇంట్లో భారీ ఎత్తున నల్లధనం ఉన్నట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందుతుంది। అయితే అక్కడికి వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురవుతుంది। దీంతో మిస్టర్ బచ్చన్ గా పిలువబడే హీరోకి ఆ బాధ్యతలు అప్పగిస్తారు। హీరో ఆ డాన్ ఇంట్లో ఉన్న నల్లధనాన్ని ఎలా వెలికి తీశాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఇబ్బందులేంటి? హీరోయిన్ రవితేజ మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలవుతుంది అనేది మూవీ స్టోరీ। ఇవన్నిటికీ క్లారిటీ దొరకాలంటే థియేటర్స్ కి వెళ్లి మిస్టర్ బచ్చన్ సినిమా చూడాల్సిందే। ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్లాస్ గా సాగిపోతుంది। అంటే రవితేజ చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తాడు। మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ ఉంటుంది। ఆ తర్వాత ఓ పెళ్లి చూపులు, అక్కడ జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది। తర్వాత హీరో తన సొంత ఊరికి రావడం, అక్కడ తన ఫ్రెండ్స్ తో జరిగే కామెడీ ట్రాక్, లవ్ ఉంటుంది। ఇంటర్వెల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్లడం నుంచి కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది। మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా గడిచిపోతుంది। ఇక సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి హీరో ఎలివేషన్ సీన్స్, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అని చెప్పాలి। డైలాగ్స్ చూసే వారికి మంచి ఫీస్ట్ ఇస్తాయి। కథ కంటే ఎక్కువగా రవితేజ క్యారెక్టరైజేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాడు హరీష్ శంకర్। మిరపకాయ మూవీలో రవితేజను ఎనర్జెటిక్ రోల్లో చూపించిన హరీష్ మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు। హీరోయిన్ భాగశ్రీ బోట్సే గ్లామర్, ఆమెతో రొమాన్స్ చుట్టూనే ఎక్కువ భాగం సినిమా తిరుగుతుంది। సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా హైలైట్ గా ఉన్నాయి। సినిమాటోగ్రఫీ, మికీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి। ఓవరాల్ గా హరీష్ శంకర్ మరోసారి ఒరిజినల్ కోర్ పాయింట్ ని తీసుకొని తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేలా మార్చడంలో సక్సెస్ అయ్యారు। మొత్తంగా ఈ సినిమా మూవీ ఫుల్ లెంత్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్। ఇక నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఈజ్ బ్యాక్ అని చెప్పాలి। ఓ వైపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కాకుండా మరో పాత్రలో కూడా కనిపిస్తాడు। రెండు పాత్రలను అద్భుతంగా చేశాడు। ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోట్సే తన యాక్టింగ్, గ్లామర్, డాన్స్ లతో అదరగొట్టింది। జగపతి బాబు కీలక పాత్రలో వావ్ అనిపించారు। హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ రోల్ చేశాడు। 2-3 నిమిషాల పాటు ఆ క్యామియో కనిపించింది। మిగతా తారాగానం సచిన్ కేట్కర్, సత్య, చమక్ చంద్రాలు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు। ఈ సినిమాలకు డైరెక్షన్, హీరో ఎలివేషన్, కామెడీ, డాన్స్, సాంగ్స్, రొమాన్స్ ప్లస్ పాయింట్ కాగా స్టోరీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుందనిపించింది। ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు మిస్టర్ బచ్చన్ సినిమా నచ్చుతుంది। ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ కి పండగే।